హార్మోజ్ జలసంధిని మూసేశాం. నౌకలు దానిని దాటడానికి ట్రై చేస్తే తగలబెట్టేస్తాము అని ఇరాన్ ఈ వార్నింగ్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఇంధన సరఫరాకు హార్మోజ్ కీలక మార్గం. అది లేకపోతే చాలా దేశాలకు చమురు సరఫరా జరగదు. ఫలితంగా ఆ దేశాలు ఆర్థికంగా పెను సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి దేశాల జాబితాలో ఇండియా టాప్లో ఉంటుంది. మరి ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం రష్యా. అవును, మాస్కో నుంచి చమురు దిగుమతులు పెంచుకుంటే కష్టం నుంచి గట్టెక్కినట్టే. అందుకు రష్యా కూడా సిద్ధంగా ఉంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, రష్యా చమురు కొనుగోలుపై అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది అన్నదే. ఇంతకు హార్మోజ్ జలసంధి మూసివేత ప్రభావం భారత్పై ఎలా ఉండబోతోంది? మిత్రదేశం కోసం మరోసారి రష్యా రంగంలోకి దిగుతుందా? రష్యా చమురు కొనుగోలు చేస్తే ట్రంప్ ఊరుకుంటాడా? వాచ్ ఇట్. హార్మోజ్ జలసంధి మూసివేత, రష్యా వైపే ఇండియా చూపు. మిత్రదేశం కోసం మరోసారి రష్యా రంగంలోకి దిగబోతోందా? రష్యా చమురు కొనుగోళ్ల వ్యవహారంలో ట్రంప్ రియాక్షన్ ఏంటి? అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం రష్యా చమురు కొనుగోళ్లు తగ్గించేశాం. ప్రత్యామ్నాయంగా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు పెంచుకున్నాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గల్ఫ్ నుంచి క్రూడ్ ఆయిల్ వచ్చే పరిస్థితి లేదు. యుద్ధం కారణంగా చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధి మూతపడింది. దీంతో మళ్లీ మిత్రదేశం సాయం అవసరం పడింది. కాస్త వివరంగా చెప్పాలంటే రష్యా ఒక్కటే మనల్ని సేవ్ చేయగలదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. చమురు సంస్థలు మోడీ సర్కార్కు విజ్ఞప్తులు చేశాయి. కానీ అందుకు రష్యా ముందుకొస్తుందా అన్నది అసలు ప్రశ్న. ఇది అర్థం లేని ప్రశ్న కాదు. ఎందుకంటే రష్యా విషయంలో 4 ఏళ్లుగా ఎంతో బలంగా నిలబడిన భారత్ రీసెంట్ గా కాస్త వెనకడుగులు వేసింది. తమ జాతీయ అవసరాల కోసం ఎక్కడ తక్కువ ధరకి చమురు దొరికితే అక్కడే కొంటామంటూ అమెరికా, పాశ్చాత్య దేశాలకు స్పష్టం చేస్తూ వచ్చిన భారత్ ఇటీవల జరిగిన ట్రేడ్ డీల్ కోసం రష్యాను పరోక్షంగా నొప్పించింది. అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరిన వేళ రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించింది. ఇందులో పూర్తిగా ప్రభుత్వ తప్పిదం లేదు. భారత ప్రైవేట్ ఇంధన సంస్థలే రష్యాకు ప్రత్యామ్నాయం చూసుకున్నాయి. ఇప్పుడు అవే సంస్థలు మళ్లీ రష్యా చమురు కోసం మోడీ సర్కార్తో చర్చలు జరుపుతున్నాయి. దీనంతటికీ కారణం హార్మోజ్ జలసంధి మూసివేతే. హార్మోజ్ ప్రపంచ ఇంధనానికి జీవనాడి. కేవలం కొన్ని కిలోమీటర్లు వెడల్పున్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో 5వ వంతు రవాణా అవుతోంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్ఎన్జీ అత్యధికంగా భారత్, చైనా, సౌత్ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతవుతోంది. మన దేశం రోజు దిగుమతి చేసుకునే 50 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరాలో ఇప్పటికే సగానికి బ్రేక్ పడింది. ఇదే సమయంలో సౌదీ అరేబియా, కువైట్, ఇరాన్, ఇరాక్, యుఏఈ, ఖతార్కు జరిగే మన ఎగుమతులకు బ్రేక్ పడనుంది. ఇంతటి కీలకమైన జలసంధి మూసుకుపోతే రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఆల్రెడీ అదే జరుగుతోంది. ప్రస్తుతం బ్రెంట్ రకం బ్యారెల్ ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్లో $80 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఉద్రిక్తతలకు ఇప్పట్లో తెరపడకపోతే బ్యారెల్ ముడి చమురు ధర త్వరలో $100కు చేరినా ఆశ్చర్యం లేదని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ ఓ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో 2 నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయి. కానీ ఆ లోపు ఉద్రిక్తతలు ముగిసిపోతాయా అన్నదే అస్సలు ప్రశ్న. ఇరాన్పై దాడులు మరో 4 నుంచి 5 వారాల పాటు కొనసాగుతాయని స్వయంగా ట్రంపే చెబుతున్నాడు. ఇటు ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకారం విషయంలో తగ్గే ప్రసక్తే లేదంటోంది. గల్ఫ్ దేశాలపైన దాడులు జరుపుతోంది. ఆ గల్ఫ్ దేశాలు ప్రతి దాడులకు సిద్ధమని హెచ్చరిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ముగియడం కష్టంగానే కనిపిస్తోంది. అదే జరిగితే భారత్కు చమురు కష్టాలు రెట్టింపవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధం ముగుస్తుందని వేచి చూడడం ఘోర తప్పిదమవుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడమే మన ముందున్న ఆప్షన్. అమెరికా, రష్యా, వెనిజువెలా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ దేశాల నుంచి కొనుగోలు చేసే ముడి చమురు మన దేశానికి చేరేందుకు ఎంత లేదన్నా 30 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. ఈ దేశాలు మన రోజువారీ చమురు దిగుమతులైన 50 లక్షల బ్యారెళ్ల సగం మొత్తాన్ని భర్తీ చేయగలవా అన్నది పెద్ద ప్రశ్న. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే రష్యా ఒకటే మనకున్న ఆప్షన్. రష్యా నుండి వచ్చే చమురు హార్మోజ్ జలసంధి ద్వారా రాదు. అది ప్రధానంగా నల్ల సముద్రం, ఆర్కిటిక్ మార్గాల ద్వారా వస్తుంది. కాబట్టి జలసంధి మూసివేత ప్రభావం రష్యా సరఫరాపై ఉండదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఇప్పటికే రష్యా చమురు దిగుమతులను భారీగా తగ్గించింది. సో ఇప్పుడు ఒట్టు తీసి గట్టు మీద పెట్టి రష్యాను ఆశ్రయించడం ఒక్కటే సరైన మార్గంగా కనిపిస్తోంది. దీనికి తోడు పెద్ద మొత్తంలో చమురు నిల్వలతో అనేక రష్యా నౌకలు కొనుగోలుదారుల కోసం అరేబియా, హిందూ మహాసముద్రంలో వేచి చూస్తున్నాయి.
అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో దాదాపు 10 మిలియన్ బ్యారెళ్ల రష్యా ముడి చమురు నౌకల్లో సిద్ధంగా ఉన్నట్లు అంచనా. కనీసం 12 నుండి 15 భారీ చమురు నౌకలు ప్రస్తుతం మన సముద్ర తీరాలకు సమీపంలో లేదా ఆసియా మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ ను ఇంకా ఎవరికీ విక్రయించలేదు. గత 2 నెలలుగా భారత్, అమెరికా ఒత్తిడి వల్ల రష్యా నుండి దిగుమతులు తగ్గించడంతో రష్యాకు చెందిన అనేక నౌకలు గమ్యస్థానం ఖరారు కాక నడిసంద్రంలోనే నిలిచిపోయాయి. హార్ముజ్ మూసివేత వల్ల సౌదీ, ఇరాక్ చమురు నిలిచిపోయిన ఈ సమయంలో మన ముంగిట సిద్ధంగా ఉన్న ఈ రష్యా నౌకలు ఇండియాకు వరంగా మారే అవకాశం ఉంది. ఈ నౌకలు ఇప్పటికే మన సమీప సముద్రాల్లో ఉండడంతో భారత్ ఆర్డర్ ఇస్తే కేవలం 2 నుంచి 4 రోజుల్లో గుజరాత్లోని జామ్నగర్, ముంబై పోర్టులకు చేరుకుంటాయి. రష్యా తన చమురును రవాణా చేయడానికి అధికారిక నౌకలతో పాటు దాదాపు 1300కు పైగా షాడో ఫ్లీట్ నౌకల్ని ఉపయోగిస్తోంది. ఇవి తమ లొకేషన్ ఆఫ్ చేసి ప్రయాణిస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితమైన నౌకల సంఖ్య చెప్పడం కష్టం. కానీ శాటిలైట్ ఫోటోల ప్రకారం అరేబియా సముద్రంలో వీటి కదలికలు గత 48 గంటల్లో పెరిగాయి. సో ఆల్రెడీ మోడీ సర్కార్ రష్యా చమురును లైన్లో పెట్టేసినట్టే. ప్రస్తుతం రష్యాకు కూడా తన చమురు విక్రయించడం ఆర్థికంగా చాలా అవసరం. సో ఇండియా తన చమురు కొనుగోలు చేస్తామంటే మాస్కోకు అంతకంటే గుడ్ న్యూస్ ఏది ఉండదు. కానీ రష్యా చమురు కొంటామంటే ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది అసలు ప్రశ్న. ఇప్పుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడన్నది అసలు ప్రశ్నే కాదు. ఎందుకంటే ఈ సంక్షోభాన్ని సృష్టించింది అతడే. కాబట్టి ఈ విషయంలో భారత్ను విమర్శించడమో లేక ఆంక్షలు విధించే ప్రయత్నమో చేయకపోవచ్చు. హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడితే భారత్ వంటి దేశాలు రష్యా నుంచి చమురు కొన్న అమెరికా చూస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగితే అది అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి భారత్తో ఉన్న సంబంధాలు అమెరికాకు ముఖ్యం. కాబట్టి ఇంధన సంక్షోభం సమయంలో భారత్ను మరీ ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. ఒకవేళ ఈ సంక్షోభంలోనూ నువ్వు రష్యా చమురు కొనొద్దని ఒత్తిడి చేస్తే మోడీ సర్కార్ చూస్తూ ఊరుకోదు. జాతీయ ప్రయోజనాల కంటే అమెరికాతో ట్రేడ్ డీల్ గొప్పదేం కాదు. అయినా ఆ ట్రేడ్ డీల్ కుదిరే సీను ఇప్పుడు లేదు. మరిన్ని చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇలా ఎలా చూసుకున్నా ఈసారి భారత్ రష్యా చమురు ఒప్పందాలను అడ్డుకునే పరిస్థితులు జీరో.